కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని లేఖలో ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలను పట్టించుకోకుండా 3 వర్కింగ్ సీజన్లు వృధా చేశారని విమర్శించారు. ఇప్పుడు కేంద్ర కమిటీపై నిపం నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని లేఖలో ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలను పట్టించుకోకుండా 3 వర్కింగ్ సీజన్లు వృధా చేశారని విమర్శించారు. ఇప్పుడు కేంద్ర కమిటీపై నిపం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రామచంద్రవతి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దీనిపై స్పందించారా? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? విద్య ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి రెస్పాన్స్ అయ్యారు. అదేవిధంగా మరోసారి హరీష్ రావు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందారనేది 2 పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో మొన్న ఏదైతే ఈటెల రాజేందర్ కూడా దీనిపై రెస్పాన్స్ అయ్యారు. ఈటెల రాజేందర్ కూడా ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దానిలో జరిగిన అవినీతిని, అక్రమాలను బయటపెట్టి ఎవరైతే శిక్షలు ఉండవో, ఎవరైతే అక్రమాలకు పాల్పడారో వారిని శిక్షించాలి, అంతేగాని ప్రజలను శిక్షించొద్దని, ఏదైతే బ్యారేజ్ ఎక్కడైతే కూలిపోయిందో దాన్ని రిపేర్ చేసి నీళ్లు కన్నెపల్లి నుంచి నీళ్లు విడుదల చేయడానికి ప్రాబ్లం లేదు కాబట్టి కన్నెపల్లి నుంచి నీళ్లు విడుదల చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంది. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టకుండా వాటిని వినియోగించుకోవాలని కూడా ఈటెల రాజేంద్ర బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడి దాని నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మరోసారి బహిరంగ లేఖ రాశారు అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలు ఏవైతే జరుగుతున్నావో దానికి సంబంధించి ఏదైతే కేంద్రం పైన నిపం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే
బ్యారేజీల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన అన్నారం, సిద్దేల, అదేవిధంగా ఆ మేడారం ఈ 3 ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి మేడారం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతింది. మిగతా 2 ప్రాజెక్టులు ఏవైతే అన్నారం కానీ సిద్దేల ఈ 2 ప్రాజెక్టుల నుండి తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ముందు రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని నిల్వ చేసి వాటిని ప్రజలకు రైతులకు వినియోగం తీసుకురావాల్సింది పోయి ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుందో ప్రభుత్వం దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప దాన్ని వినియోగం తీసుకురావాలనేది ఏమాత్రం చేయడం లేదనేది రామచంద్రరావు అడుగుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపుగా 1.3 లక్షల కోట్ల రూపాయలు దీనికి గవర్నమెంట్ గతంలో ప్రభుత్వం వినియోగించి దాన్ని వల్ల ఎంతో ప్రాజెక్టు ప్రభుత్వం ధనాన్ని వ్యయం చేశారు. దాన్ని వృధా చేయకుండా దాన్ని వాడుకున్నట్లయితే ఇప్పటికే దాని వినియోగం తీసుకొని వచ్చినట్లయితే ఇప్పుడు దాదాపుగా 20 నుంచి 25 లక్షల నీరు సాగునీరు వినియోగించుకునే అవకాశం ఉండేది. దానివల్ల ఉత్తర తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తాగునీరు వచ్చేది. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు తాగునీరుతో పాటు సాగునీరు కూడా అందే క్రమం ఉండేది. అలాంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కూడా వినియోగించలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో అదేవిధంగా కేంద్ర జల విద్యుత్ శాఖ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి కేవలం సాంకేతిక పరమైన నిపుణులు సాంకేతిక పరమైన ఇబ్బందులు అని చెప్పారు. దాన్ని ఏదైతే ఉందో దానికి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వంపై నెపం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఇబ్బందులకు గురి కాకుండా వారికి మేలు చేసే విధంగా ఉండాలి. రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు మేలు చేయాలనేది ఈ లేఖలో పూర్తిగా వివరిస్తూ రామచంద్రరావు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అన్ని విషయాలు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కానీ ఏదైతే అవినీతి జరిగిందో పూర్తిగా అవినీతి జరిగిందని చెప్తున్నా దానికి సంబంధించి 3 బ్యారేజీలకు పూర్తి సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వడం లేదని కూడా రామచంద్రరావు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక కుంగిన బ్యారేజీలు కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా బ్యారేజీల 3 బ్యారేజీలతో పాటు దాని కాలువల విషయంలో కానీ దానికి వినియోగించిన టెక్నాలజీ దానికి సంబంధించి అన్ని విషయాల పూర్తి నివేదిక ఇవ్వడానికి ముఖ్యమంత్రి విచారణకు సిబిఐకి అప్పచెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఆలోచన చేస్తున్నారు, పూర్తిగా అప్పచెప్తే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతే తప్ప కేవలం కుంగిన బ్యారేజీలమైన 3 బ్యారేజీలకి కుంగిన వాటికి ఇస్తే అందులో ఈ విషయాలు లేవు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సిబిఐకి అప్పచెప్పాలి. అదేవిధంగా ఇక మీద ఇప్పటికైనా దానికి ఏదైతే సాంకేతిక లోపాలు ఉన్నావో వాటిని టెక్నికల్ పరంగా ఏవైతే ఉన్నావో వాటిని పక్కకు పెట్టి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కనిపల్లి నుంచి నీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్న చేశారు. కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అదేవిధంగా ప్రతిపక్షాలు విపక్షాల మధ్య జరుగుతున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి ఇదే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది, ఎలా ముందుకెళ్తుందని కూడా చూడాల్సిన విషయం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం దాన్ని నీళ్లు దాంట్లో నింపడానికి వీలు లేదు. అదేవిధంగా దాన్ని వినియోగించిన ఎట్టి పరిస్థితుల్లో వినియోగం రాదని రాష్ట్ర ప్రభుత్వం కళాఖండంగా చెప్తున్నప్పటికీ ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ 2 పార్టీలు కూడా ఏదైతే ఉందో మిగతా విషయాలు పక్కన పెట్టి వినియోగంలోకి వచ్చేందుకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో దాన్ని పరిశీలించి రాజకీయాలు పక్కన పెట్టి వినియోగంలోకి ఏ విధంగా తీసుకురావాలో దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే ప్రజాధనాన్ని లూట్ చేయొద్దు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు వినియోగం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ నీటిని ప్రజలకు వినియోగం తీసుకురావాలనేదిగా ఈ లేఖలో స్పష్టంగా రామచంద్రరావు ముఖ్యమంత్రి చేసిన లేఖలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా దానికి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారో రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారో చూడాలి. విద్య ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.